తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిందో బీసీ కులగణన, బీసీ జనాభా లెక్కింపు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జనాల లెక్కింపుకు సంబంధించి కులగణన సర్వే ఘనంగా మేము 50 రోజుల్లో పూర్తి చేసినాం. దాన్ని పూర్తి చేయడమే కాకుండా కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పెట్టుకోకుండా చేసిన సర్వేను ప్రజల ముందుంచినాం. అదేవిధంగా క్యాబినెట్ సమావేశం పెట్టి దానిలో అప్రూవల్ పొందిన తర్వాత అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి దాని మీద చర్చకు మేము ఆహ్వానించినాం. దానిని బట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా రకరకాలుగా దాని మీద విమర్శలు చేసిర్రు. మరి సర్వే అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2014లో సర్వే చేసుకున్నారో సకల జన్ల సర్వే అని చెప్పేసి, ఆ సకల జన్ల సర్వే కాదు, అది ఒక వాళ్ళ కుటుంబ సర్వే లాగా వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు. కానీ ఈ సర్వే ఆ విధంగా కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి శ్రేయస్సు కోసం మీరు తెలంగాణ బిడ్డలైతే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీరంతా కూడా సర్వేలో పాల్గొనండి. ఇప్పటికైనా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సర్వేలో పాల్గొనలేదో కేటీఆర్ లాంటి వాళ్ళ కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం 3.30% ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ సర్వే చేస్తుంది. మళ్ళీ సర్వేలో పాల్గొనండి. మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే చేసిన సర్వేని తప్పుపట్టారు కదా, మరోసారి మీరే ఈరోజు మరోసారి ఈ సర్వేలో పాల్గొని మీరే ప్రచారం చేయండి. తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తుంది, మరోసారి అందరం మనం సర్వేలో పాల్గొనుందాం అని చెప్పేసి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీద ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కోసం మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ కులగణనకు సంబంధించి హామీ ఇచ్చినామో, మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క భారతదేశ ప్రజలందరి కులగణన చేసి ఏ వర్గం ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించాలనే నిర్ణయంతో మేము చేస్తున్నాం. కనుక మీరు మొన్నటిదాకా విమర్శించారు కదా, ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేయండి. మరోసారి సర్వే చేస్తున్నాం. మొన్నటిదాకా మాట్లాడినారు కదా, ఈ సర్వే అశాస్త్రీయం, అసంబద్ధతమైనది అని మాట్లాడినారు కదా. మీకు దమ్ముంటే సర్వేలో పాల్గొని ప్రజలను చైతన్యం చేసి ఆ తర్వాత మాట్లాడాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళు చేసేది ఒకటే, రాష్ట్రంలో విపరీతంగా వైన్ షాపులు పెట్టి రాష్ట్ర ప్రజలను ఈరోజు వారి యొక్క ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసిండ్రు. రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్గుకు అనుమతి ఇచ్చి రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేసిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో జరిగేదేంది ఈరోజు చూసినాం. కేటీఆర్కు సన్నిహితుడు వాళ్ళ ఎమ్మెల్సీ ఇంట్లోనే కోడి పందాలు, క్యాసినో పార్టీలు, రాత్రి పబ్లు లాగా నిర్వహించే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న కేటీఆర్ బావమరిది ఇంట్లో క్యాసినో పార్టీ జరిగింది. అక్కడ ఒక డ్రగ్ తీసుకున్నట్టు పట్టుబడ్డాడు. మరి దాన్ని ఏమన్నారు, మేము ఇంట్లోకి వచ్చినాం, మేము తెలంగాణ రాష్ట్రంలో కనీసం మేము ఇంట్లోకి వచ్చిన పార్టీలు చేసుకోవద్దా అని మాట్లాడినారు. ఎవడన్నా ఇంట్లోకి వచ్చిన పార్టీలలో డ్రగ్ తీసుకుంటుండా కేటీఆర్? ఎవడన్నా ఫామ్ హౌజులలో క్యాసినో పార్టీలు పెట్టుకుంటుండా కేటీఆర్? నువ్వేనా, ఇదేనా నీ ఎమ్మెల్సీకి నేర్పింది? ఇదేనా నీ బావమరిదికి నేర్పింది? ఇప్పటికైనా ఈ యొక్క దరిద్రులు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్ వ్యాపారం ఎవరైనా బయటోడు చేసుడు కాదు, వీళ్ళే ఆ యొక్క డ్రగ్ దందాన్ని ప్రోత్సహించి సెలబ్రిటీలతో కలిసి ఏదైతే డ్రగ్ కేసు అని చెప్పేసి సెలబ్రిటీలను కూడా ఆ కేసును కూడా మాయదారి పక్కదోవ పట్టించిన దుర్మార్గులు వేరు. ఈ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాటి మీద చర్య తీసుకుంటుంది, ఉక్కు పాదంతో అంచివేస్తుంది. వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి. Subscribe us and press the bell icon for more interesting updates.